ఈ రక్షాబంధన్ స్పెషల్గా వెరైటీ స్వీట్ అయితే తయారు చేసేద్దాం. చాలా టేస్టీగా ఉండి అలాగే చాలా సింపుల్గా అయిపోయే స్వీట్. అలాగే దీనికి ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు. చాలా తక్కువ పదార్థాలతోనే ఈ స్వీట్ అయితే తయారు చేసుకోవచ్చు. మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు స్వీట్ కోసం అయితే నేను ఇక్కడ బ్రెడ్ తీసుకున్నాను. బ్రెడ్ అనేది మీడియం సైజ్ది తీసుకుంటున్నానండి. అలాగే మిల్క్ బ్రెడ్ తీసుకుంటున్నాను. ఇది బ్రౌన్ కలర్ బ్రెడ్ కాదు. బ్రౌన్ కలర్ బ్రెడ్ అయితే స్వీట్ అంత బాగోదు కాబట్టి నేనైతే మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. ఇదిగోండి మీడియం సైజ్ది ఇదైతే తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా పీసులు అయితే మొత్తం తీసేసుకున్నాను. వీటిని ఈ విధంగా సైడ్లు అయితే కట్ చేసుకోవాలి. సైడ్లు కట్ చేసుకోవడం వల్ల మనకి స్వీట్ అనేది చక్కగా వైట్గా వస్తుంది. అదే సైడ్లు కట్ చేసుకోకుండా ఉంటే కనుక స్వీట్ అయితే కలర్ మారిపోతుంది. కాబట్టి ఈ విధంగా నేను సైడ్లో అయితే తీసేస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది కలాకండ్ లాగా ఉంటుందండి. స్వీట్ అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు కూడా బ్యాచిలర్స్ కూడా చేసేయచ్చండి. అంత బాగుంటుంది ఈ స్వీట్. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. జ్యూసీగా చక్కగా మెత్తగా చాలా చాలా బాగుంటుంది ఈ స్వీట్. మరి ఈ విధంగా మొత్తం సైడ్లో అయితే నేను ఇక్కడ తీసేసాను. ఈ విధంగా కట్ చేసేసుకుని ఆ తర్వాత మనం వీటిని సపరేట్ చేసేసుకోవాలి. ఇదిగోండి అక్కడక్కడ ఇలా ఉన్నది కూడా ఇలా తీసేసుకుంటే చక్కగా వచ్చేస్తుంది. మనం సైడ్ ఇది కట్ చేసిన తర్వాత వీటిని పడేయకూడదండి. మనం బ్రెడ్ క్రమ్స్ అనేవి వాడుతూ ఉంటాం కదా, వాటిని దీంతోనే తయారు చేస్తారు. సైడ్లు ఉంటాయి కదా, వాటిని కొంచెం వేడి చేసి ఆ తర్వాత మిక్సీ పట్టుకున్నట్లయితే బ్రెడ్ క్రమ్స్ అనేవి రెడీ అవుతాయి. చూసారు కదా, ఇక్కడ నేను అన్నీ కూడా ఇలా కట్ చేసేసుకున్నాను. ఇంకా మిగిలినవి కూడా ఇదే మాదిరిగా సైడ్లు అయితే తీసేయాలి. ఇలా మొత్తం తీసేసి అన్నీ కూడా ఇలా రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం. మీకు ఓపిక ఉంటే కనుక చక్కగా చేత్తోనే దీనిని పొడి పొడిగా చేసేసుకోవాలి. నేనైతే కనుక ఇది రవ్వలాగా ఉండాలని చెప్పి నేను ఇలా ముందు ముక్కలుగా తయారు చేసి ఆ తర్వాత మిక్సీ అయితే పట్టేసుకుంటాను. ఎందుకంటే మరి ముక్కలుగా ఉంటే స్వీట్ అనేది అంత బాగోదండి. చక్కగా పొడి పొడిగా రవ్వలాగా అయితే చాలా బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా నేను ముందు ముక్కలుగా కట్ చేసుకున్నాను. అక్కడక్కడ బ్రౌన్ పార్ట్స్ అయితే ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా చక్కగా తీసేసి మొత్తం అంతా కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా మిక్సీ పట్టేసుకుందాము. ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే నేను ఇక్కడ ముందు డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నానండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే బాదం అలాగే పిస్తా జీడిపప్పు తీసుకున్నాను. వీటిని మనం పిస్తాని బాదంని చక్కగా తురుముకోవాలండి. అప్పుడే మనకి స్వీట్లోకి చాలా బాగుంటాయి. ఇంకా జీడిపప్పు అయితే ఇది డెకరేషన్ కోసం అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటిని తురుముకుందాము. చక్కగా సన్నగా అయితే చాలా బాగుంటాయి. నా దగ్గర ఇవి డ్రై ఫ్రూట్స్ తురిమేది అయితే ఉంది కాబట్టి ఇందులో అయితే వేస్తున్నాను. నేను వేసేసి చక్కగా ఇందులో వేసి తురిమేసుకుందాం. ఇలా వేసుకోవడం వల్ల స్వీట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. కాబట్టి ఇలా ఇందులో వేసి తురుముకుంటున్నాను. ఇదిగోండి బాదం అలాగే పిస్తా ఈ విధంగా చక్కగా తురుముతున్నాను. చూసారు కదా, ఎంత సన్నగా స్లైస్ లాగా వస్తాయండి. చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఈ డ్రై ఫ్రూట్ కట్టర్ అయితే చాలా బాగుంది. ఈ విధంగా అన్నీ కూడా చక్కగా సన్నగా తురిమేసుకోవాలి. చూడండి ఎంత సన్నగా వచ్చిందో, చక్కగా పొరలాగా వచ్చింది. ఇలా అన్నీ కూడా తురిమేసి పక్కనైతే పెట్టేసుకుందాం. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక బాండీ అయితే తీసుకున్నాను. ఇందులో ఒక అరకప్పు వరకు మిల్క్ పౌడర్ అయితే వేస్తున్నానండి. ఇక్కడ ఇది ఒక 100 గ్రాములు అయితే ఉంటుంది ఈ మిల్క్ పౌడర్. ఇదంతా కూడా ఇందులో వేసేసుకున్నాను. మీరు చేసుకునే దానిని బట్టి క్వాంటిటీ అనేది చూసుకోవచ్చండి. కానీ ఇక్కడ మిల్క్ పౌడర్ అలాగే పాలు కొలత అనేవి అవసరం లేదండి. చక్కగా మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 100 గ్రాముల మిల్క్ పౌడర్ వేసాను. అలాగే ఒక పావు లీటర్ పాలు అయితే వేసాను. ఇవన్నీ కూడా వేసి ముందుగా స్టవ్ మీద పెట్టకుండానే ఈ రెండు బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ స్టవ్ అయితే వెలిగించి బాండీ పెట్టేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఇదిగోండి, ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పాలు అలాగే పాల మిశ్రమం ఉంది కదా, పాల పౌడర్, ఇవి రెండు కలిపినది ఇది స్టవ్ మీద పెట్టేసి చక్కగా ఇది చిన్న మంట మీద బాగా మరిగి దగ్గరగా అవనివ్వాలి. హై ఫ్లేమ్ పెట్టినట్లయితే అడుగంటేస్తుంది కాబట్టి ఇది చిన్న మంట మీద ఇలా కలుపుతూ ఉండాలి. ఒకవేళ మనం కలపకుండా వదిలేసినా కూడా కింద అడుగైతే పట్టేసి అది కలర్ మారిపోతూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇలా కలుపుతూనే ఉండాలి. ఇది మనకి దగ్గరగా అవ్వాలండి. పాలకోవా మిశ్రమం లాగా దగ్గరగా అవ్వాలి. అలా అయితే మన స్వీట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇవి నేను పావు లీటర్ పైనే పోసానండి పాలు.
ఇప్పుడు అది మనకి కొంచెం కిందకైతే మరిగి ఇలా దగ్గరగా అవుతూ ఉంది. ఇలా అంచులు గరిటెతో ఇలా అంటూ చక్కగా కలుపుకుంటూ ఉండాలి. లేదంటే అంచులంతా కూడా మేగడ పట్టేసి పాలంతా కూడా అంచులు పట్టేస్తుంది కాబట్టి కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, దగ్గరగా అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇందులో ఒక 50 గ్రాముల వరకు పంచదార వేస్తున్నాను. కొన్నిసార్లు మిల్క్ పౌడర్లో కూడా స్వీట్నెస్ ఉంటుందండి. స్వీట్నెస్ అలాగే అన్స్వీట్నెస్ అనేది 2 రకాలుగా ఉంటుంది. మనకి పాలు పొడి వాడుకునేటప్పుడు ముందుగా చూసుకుని ఆ తర్వాత వేసుకోవాలి. నేను ఇక్కడ ముందు 50 గ్రాములు వేశాను. ఆ తర్వాత ఇంకొక 25 గ్రామ్స్ అయితే వేసానంటే టోటల్గా నేను ఇక్కడ 75 గ్రామ్స్ అయితే పంచదార వేశాను. ఆ తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి అనేది ఎక్కువ పట్టదండి, 2 స్పూన్లు అయితే సరిపోతుంది. చూసారు కదా, మనం పాలు వేసాము అలాగే పాలు పొడి వేసాం కాబట్టి ఇందులో నెయ్యి కూడా చాలా తక్కువే పడుతుంది. ఈ విధంగా నెయ్యి కూడా వేసుకున్న తర్వాత ఇంకొంచెం దగ్గరగా అయితే రానివ్వాలి. చూడండి, ఇక్కడ చక్కగా దగ్గరగా అయితే వచ్చేసింది కదా. ఈ విధంగా అయితే పాలని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇదే సమయంలో మనం పొడి చేసి పెట్టుకున్న బ్రెడ్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ మిక్సీ పట్టానండి, ఇది ఇలా రవ్వలాగా అవ్వడానికి. ఒకవేళ మీరు చేతితో కూడా దీనిని చేసేయచ్చు. ఇలా పొడి పొడిగా చేసేసుకుని అయితే ఇందులో వేసుకోవాలి. తయారు చేసుకున్న మిశ్రమం అంతా కూడా ఇందులో వేసేసుకుని ఇప్పుడు ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. మనం బ్రెడ్ వేసిన తర్వాత ఇది ఎక్కువసేపు పట్టదండి, స్వీట్ అనేది చాలా త్వరగానే రెడీ అయిపోతుంది. ఎందుకంటే ఇందులో ఉన్న పాల పదార్థం అంతా కూడా ఈ బ్రెడ్ అయితే పీల్ చేసుకుని చక్కగా దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడు బ్రెడ్ వేసిన తర్వాత బాగా కలుపుతూ ఉండాలి. చాలా త్వరగానే దగ్గరగా అయితే అయిపోతుందని చెప్పాను కదా, కాబట్టి ఇలా కలుపుతూనే ఉండాలండి. చూడండి, ఇక్కడ చక్కగా మొత్తం బ్రెడ్ అంతా కూడా పాలు పీల్చేసుకున్నాయి. చూసారు కదా, మన స్వీట్ అనేది అయితే రెడీ అయిపోయింది. నోట్లో వేసుకుంటే కరిగిపోయే బ్రెడ్తో స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. దగ్గర ఇది కలాకండ్ టైప్లో ఉంటుందండి, బ్రెడ్తో కలాకండ్. చూసారు కదా, చాలా సింపుల్గా స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి అంతా బాగా కలిపి ఒక 2 నిమిషాల పాటు దీనిని ఇలా వదిలేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే మన స్వీట్ అనేది రెడీ అయిపోయినట్లే. చూసారు కదండి, మన స్వీట్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇప్పుడు ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం. నేను ఇక్కడ ఒక చిన్న ప్లేట్ అయితే తీసుకున్నాను. దీంట్లో కొంచెం నెయ్యి అయితే అప్లై చేశాను. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిశ్రమం అంతా కూడా దీంట్లో వేసేసుకుందాం. బ్రెడ్తో కలాకండ్ అయితే అద్దిరిపోతుందండి స్వీటు. మీరు ఒక్కసారి చేశారంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారండి, అంత బాగుంటుంది ఈ స్వీట్. చూసారు కదా, మరి స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా బ్రెడ్ ఉంటే చక్కగా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అదిరిపోయే బ్రెడ్తో కలాకండ్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, గరిటెతో ఈ విధంగా మొత్తం అంతా కూడా సమానంగా చేసుకోవాలి. చూడండి, ఎక్కడా కూడా అతుక్కోవడం లేదు. ఇలా గరిటెతో అంతా సమానంగా అనేసుకుంటే స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. చాలా త్వరగానే తయారైపోతుందండి, అంటే చల్లారిపోతుంది. చక్కగా ఇది కట్ చేసేటప్పుడు కూడా పీసులు చాలా బాగా వస్తాయండి. చాలా చాలా బాగుంటుంది ఈ బ్రెడ్తో కలాకండ్. చూసారు కదా, ఇలా గరిటెతో అంతా సమానంగా అనేసుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ అయితే దీనిపైన వేసేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ లేకపోయినా, లేదంటే డ్రై ఫ్రూట్స్ ఇష్టం లేకపోయినా సిల్వర్ ఫాయిల్తో కూడా దీనిని డెకరేట్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను ఇక్కడ బాదం అలాగే పిస్తా పప్పుల్ని ఈ విధంగా సన్నగా తురిమి పెట్టాను కదా, మొత్తం అంతా కూడా దీనిపైన ఇలా డెకరేట్ చేసేసుకుంటే అద్దిరిపోయే బ్రెడ్తో కలాకండ్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఎంత బాగుందో. చూసారు కదా, ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా టేస్టీగా ఉండే స్వీట్ అయితే ఈ రక్షాబంధన్కి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. రేపే రక్షాబంధన్, మరి మీరు కూడా ఈ స్వీట్ని అప్పటికప్పుడు కూడా తయారు చేసుకోవచ్చు. చాలా త్వరగానే అయిపోతుంది, తక్కువ టైంలో టేస్టీగా చేసుకుని అన్నా చెల్లెళ్ళు చక్కగా ఆస్వాదించండి. చూడండి, ఇక్కడ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. మొత్తం అంతా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసాను. ఈ విధంగా జీడిపప్పుతో కూడా అక్కడక్కడ గార్నిష్ చేసేసుకుంటే మన బ్రెడ్తో కలాకండ్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ స్వీట్ మీకు ఏ విధంగా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీ అందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు. మరి రాఖీ కట్టిన తర్వాత అన్న చెల్లెల నోరు తీపి చేసుకోవాలి కాబట్టి ఈ స్వీట్ని మీరు కూడా ట్రై చేసి నోరు తీపి చేసుకోండి. మరి చూడండి, మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండే
బ్రెడ్తో కలాకండ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. ఇది ఒక 10 నిమిషాల పాటు చల్లారనిచ్చిన తర్వాత దీనిని కట్ చేసుకోవచ్చు. మనకి నచ్చిన షేప్లో పీసెస్ అనేవి కట్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. చూడండి అద్దరిపోయింది కదా, చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ స్వీట్. చూసారు కదా, మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూడండి మంచి కలర్ఫుల్గా ఉండే స్వీట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే నేను ఇంకా కట్ చేసేస్తున్నాను. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అని చెప్పి ఆత్రంగా ఎదురు చూస్తున్నానండి. అంత బాగుంటుంది ఈ స్వీట్. చూసారా, ఈ విధంగా అయితే చక్కగా కట్ చేసేసుకోండి. ఏ రకంగా కావాలంటే ఆ రకంగా కట్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకా కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. కానీ మనకి బ్రెడ్తో కలాకండ్ కాబట్టి వైట్గానే బాగుంటుంది. నేనైతే ఇంకా ఏ కలర్లు కూడా ఇందులో యాడ్ చేయలేదు. చూడండి పీస్ అయితే ఎంత చక్కగా వచ్చిందో చూడండి. డైమండ్ షేప్లో కట్ చేశాను నేను ఇక్కడ. అదిరిపోయింది కదా. మరి మీరు కూడా ఇంకా ట్రై చేసేసి ఏ విధంగా వచ్చిందనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. నేనైతే ఇంకా తినేసి ఏ విధంగా ఉందనేది చెప్తాను. చూసారు కదా, చాలా చాలా బాగుంది. మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా జ్యూసీగా ఉండే స్వీట్ అయితే మన రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఎంత మెత్తగా ఉందో. చక్కగా కలాకండ్ అంటే అసలు ఇంకా వదిలిపెట్టరండి. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.